కవిత విషయానికి వస్తే ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉండే ఒక బిడ్డ ఈ రోజున అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు అయిన తర్వాత అంటే ఒక మద్యం పాలసీకి సంబంధించిన దాంట్లో తెలంగాణ ప్రజలు ఒక సెంటిమెంటల్గా ఉండే ప్రజలు వాళ్ళన్నిటిని కూడా చాలా లోతైన అధ్యయనం చేస్తారు. మీరే ఒక చోట చెప్పినట్టు గుర్తు, అంటే మనం వేలెత్తి సూర్యుని చూపిస్తే సూర్యుని చూడరు, వేలు చూస్తారనేది మీరు ఒక కీలకమైన అంశం మీరు ప్రస్తావించారు. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఒకటి, ఆమెను ఇప్పటి వరకు కూడా మనకు కోర్టులో వీళ్ళు దాఖలు చేసిన, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ కానీ, అంత ఛార్జ్షీట్ కంటే కూడా ఛార్జ్షీట్ ఇంకా చేసినట్లేరు, బట్ వివిధ సందర్భాల్లో వాళ్ళు కోర్టు ముందు బెయిల్ను కౌంటర్ చేయడానికి చెప్పిన విషయాలు కావచ్చు, కోర్టు వాళ్ళని అడిగిన సందర్భంగా ఇచ్చిన జవాబుల్లో కావచ్చు, ఎక్కడ కూడా బలమైన ఆధారాలు ఈరోజు వరకు కూడా కవిత గారి మీద లేవు. లేనంత వరకు వాళ్ళు పెట్టిన ఆరోపణలను నిజమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను చూస్తున్నది ఏంటంటే, కేజ్రీవాల్ను పక్కకు పెట్టడానికి, అంటే బీజేపీ ఏం చేస్తుందంటే రాబోయే రోజుల్లో కేజ్రీవాలే వాళ్ళకు ఒక థ్రెట్గా కనబడుతున్నాడు. ఆయన ఢిల్లీకి పరిమితం అవుతాడు అనుకుంటే పంజాబ్ పోయాడు, హర్యానా కూడా పోయాడు, ఎంతో కొంత బలాన్ని పెంచుకుంటున్నాడు, పంజాబ్లో అధికారంలోకి వచ్చాడు. సో రాబోయే రోజుల్లో వీళ్ళ సిద్ధాంతం ఏంది? ఒకే పార్టీ, ఈ ఒకే జాతి, ఒకే జెండా, ఒకే రంగు, ఇవన్నీ పెడతారు, ఒకే నాయకుడు అన్నప్పుడు కేజ్రీవాల్ అనేవాడు ఎక్కడో పంటి కింద రాయిలాగా తలుగుతున్నాడు మోడీకి. కేజ్రీవాల్ను కొట్టాలంటే డైరెక్ట్గా కొట్టడానికి ఏది లేదు. మద్యం పాలసీలో మార్పులు తెచ్చినందువల్ల ప్రజలకు నష్టం జరగలేదు, ప్రభుత్వానికి లాభం జరిగింది. అక్కడ ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి, ప్రజలకు ఏం నష్టం జరగలేదు. అక్కడ నష్టపోయింది ఎవరు అంటే స్థానిక వ్యాపారస్తులు, స్థానిక లిక్కర్ వ్యాపారస్తులకే నష్టం జరిగింది. కాబట్టి దాన్నంత సీరియస్గా తీసుకొని కేసు పెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? పదే 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 అప్రూవర్గా మారమని చెప్పి కవితను టార్చర్ చేస్తున్నారు మానసికంగా. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళ టార్గెట్ కవిత కాదు, వాళ్ళ టార్గెట్ కేసీఆర్. ఎందుకంటే నేంటుంది కేజ్రీవాల్తో పక్కన పెడితే కేసీఆర్ బహిరంగ ప్రకటించిన పరిస్థితి ఉంది. నా జోలికి వస్తే నేను తేల్చుకుంటాననేది ఆయన అనేక బహిరంగ సభలో బీజేపీకి సవాల్ విసిరారు. ఇన్ని రోజులైనా ఎందుకు ఇంత అచేతనంగా ఉండిపోయిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఏ తప్పు లేకపోయినప్పుడు? అంటే తప్పు కోసం కాదు, అది ఏం చేయలేని నిస్సహాయత. ఎందుకంటే ఆ చట్టంలోనే వాళ్ళు సవరణ తీసుకొచ్చి ఏం చేశారంటే అదొక దౌర్భాగ్యకరమైన చట్టం. అది భారతదేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన చట్ట సవరణ. ఏంటంటే నేరస్తుడే నేను నేరం చేయలేదని రుజువు చేసుకోవాలంట. అది ఏ దేశంలో లేదు అట్లాంటి చట్టం. మన రాజ్యాంగంలో, భారతీయ శిక్షణ స్మృతిలో, వీటన్నిటిలో కూడా ఏముంటుందంటే ప్రాసిక్యూషన్ అనేది నేరారోపణ చేస్తుంది, నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంటుంది, ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కానీ ఈ కేసులలో మాత్రం నేరాన్ని రుజువు చేసుకోవాల్సిన, అంటే నేను నిరపరాధిని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అపరాధి మీద ఉంటుంది. కాబట్టి ఇది ఒక తప్పుడు సవరణ, దాన్ని వ్యతిరేకించాల్సి ఉండే పార్లమెంట్ కానీ, ఉభయ సభలు కానీ, ప్రజలు కానీ. అది అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినాక ఆ కేసు కింద మిమ్మల్ని పెట్టినా నన్ను పెట్టినా ఎవరికి బెయిల్ దొరకదు. ఎందుకంటే మనం రుజువు చేసుకోవాలి. అలా కూర్చొని మనం రుజువు చేసుకునేది ఏముండదు. ఆ విచారణకు ఎప్పుడు వస్తుందో తెలియదు, విచారణకు వచ్చేదాకా బెయిల్ ఉండదు. ఇవన్నీ కూడా ప్రజాస్వామిక దేశంలో ఉండాల్సిన చట్టాలు కాదవి. ఇంకా మొన్న జరిగిన ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి ఇచ్చిన సవరణ, ఇవైతే బ్రిటిష్ వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి.